అభివృద్ధి సంక్షేమంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు సీఎం చంద్రబాబు. ఎవరిది విధ్వంసమో ఎవరికి సంక్షేమమో తేలుద్దామన్నారు. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడాలని అన్నారు సజ్జల. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అసెంబ్లీ అనేది అది దమ్ము ధైర్యాలు తెలుసుకునేదో లేక గోదాలో దిగి కుస్తీ పట్టేదో కాదు, అందరికీ తెలిసిందే. అసెంబ్లీ అంటే ప్రజల గొంతుకు వినిపించగలగాల. దానికి ప్రతిపక్షంగా గుర్తించినందుకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది సభా నియమాలను బట్టి. ఆ సమయం ఉంటే ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇదే అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది, వైఎస్ఆర్సీపీ అడిగేది ఇది మాత్రమే. నువ్వు అది లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే నీ మందబలంతో గొంతు వినిపించకుండా చేస్తావు. చేసి చూడు నేను పోటీలో గెలిచానని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటావు, ఇంక మీసం మేలేస్తావు. మాది సుపరిపాలన బ్రహ్మాండం అంటావు. ప్రజాక్షేత్రమా? వేరే ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చేస్తాం.